నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈ వీడియోలో మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు నమ్మిన సోషల్ ఇంజనీరింగ్కి మీరే బలి. అంటే ఈ ఎలక్షన్లలో 2024 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఏ సోషల్ ఇంజనీరింగ్ను నమ్ముకున్నాడో అదే సోషల్ ఇంజనీరింగ్తో బలైపోయాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సర్వహంగులు సమకూర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో పావులు కదలటం జరిగింది. దాంట్లో భాగంగానే 2009లో తిరిగి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పావులు కదపడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఒప్పుకోకపోవటం వలన జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా పార్టీ పెట్టి రాజకీయం చేయడం జరిగింది. రాజకీయ పార్టీ పెట్టడం వలన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని కేసులు పెట్టడం, ఆ కేసుల్లో భాగంగా అరెస్ట్ కావటం, ఇవన్నీ చకచకా జరిపోవటం దాని గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. కానీ 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి చాలా ప్రయత్నించడం జరిగింది. చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి మూలంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడు కావాలనే ఉద్దేశంతో అప్పుడు కూడా ఎన్డీఏ కూటమిగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఏర్పడటం వలన 2014లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది. 2014లో ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీ రావడం, మంచి సీట్లు రావడం, దాదాపు 65 సీట్లు రావటం, తెలుగుదేశం పార్టీకి వైసీపీకి దాదాపు 1.52% మధ్యలో ఓట్లు ఉండటం జరిగింది. తర్వాత 2014 నుంచి తిరిగి మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతో 2014 తర్వాత పాదయాత్రను మొదలుపెట్టడం, దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరగటం జరిగింది. అప్పుడు ఈ కాలంలో నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడుకి కొన్ని భేదాభిప్రాయాలు రావటం వల్ల బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సరిగా సహకరించకపోవటం వల్ల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి సహాయపడిన ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ గారు యొక్క స్ట్రాటజిస్ట్లో భాగంగా అనేక మార్పులు చేర్పులు, ఎలక్షన్ మేనేజ్మెంట్లో మార్పులు చేయడం జరిగింది. పూర్తిగా ప్రశాంత్ కిషోర్ టీంకి పోల్ మేనేజ్మెంట్ని, సోషల్ ఇంజనీరింగ్ని ఒప్పజెప్పడం జరిగింది. ప్రాథమికంగా బీహార్ ప్రాంతం అయినటువంటి వాడైన ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఉండే పరిస్థితులన్నీ అలవాటు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో బలంగా కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనే ఒక సోషల్ ఇంజనీరింగ్ను మొదలు పెట్టడం జరిగింది. ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఒక వ్యక్తిని, ఒక కులాన్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని, కులాన్ని టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తికి దాదాపు రాష్ట్రంలో ఉండి అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని వ్యతిరేకం చేయడం జరిగింది. ఉన్నవి లేనివి కల్పించి, లేనివి ఉన్నట్టు చెప్పి, ఉన్నవి లేనట్టు చెప్పి అనేక ప్రయోగాలు చేసి సమాజంలో కొన్ని ఉన్నత స్థానంలో, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అనేక విమర్శలు చేపించి, అంటే అప్పుడు ఆ వ్యక్తులు కూడా రకరకాల కారణాల వల్ల వీళ్ళు చెప్తున్నది అబద్ధమా నిజాలా అనేది తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన దానికి తల ఊపి దాన్ని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ప్రచారం చేయటం,
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణ ప్రభావాలని అన్నింటినీ ప్రభావితం చేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా విషయం చిమ్మి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతిపరుడు అనే ముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు, రాజధాని ప్రాంతానికి సేకరించినటువంటి భూములన్నీ ముందే అక్కడ రాజధాని వస్తుందని తెలిసి అక్కడ చుట్టుపక్కల అందరూ వాళ్ళ చేత పొలాలు కొనిపించి వేరే వాళ్ళకి ఎవరికి చెప్పకుండా అన్నీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే అక్కడ పొలాలు కొనటం జరిగింది అని చెప్పి కొంతమంది మేధావుల చేత ఇది అమరావతి కాదు కమరావతి అని చెప్పించి తిరుపతిలో పింక్ డైమండ్ దొంగిలించారు, పింక్ డైమండ్ లేదు, ఇంతకుముందు పింక్ డైమండ్ అనేది ఉందని పింక్ డైమండ్ సృష్టించి దాన్ని ఎక్కడో దొంగిలించారని చెప్పి ఈ విధంగా రకరకాల విమర్శలు ప్రచారాలు చేయటం, టోటల్గా ఆ ఎలక్షన్ మొత్తం 2019లో రాబోయే ఎలక్షన్ మొత్తం చంద్రబాబు నాయుడు టార్గెట్గానే జరిగింది. చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని 2019లో ఎలక్షన్లో పోవడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ జనాలలో ఉన్నటువంటి మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం చేయడం జరిగింది. ఈ సామాజిక సమీకరణలు, ఈ సోషల్ ఇంజనీరింగ్లో ప్రశాంత్ కిషోర్ ప్రభావం వలన, ప్రశాంత్ కిషోర్ మద్దతు వలన దాదాపు 100% జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ కావడం జరిగింది. ఈ సామాజిక సమీకరణల ప్రభావము ఒక్క ఛాన్స్ అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో అనేక కారణాల వల్ల అత్యధిక మెజార్టీతో 2019లో గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎప్పుడైతే 2019లో ముఖ్యమంత్రి అవుతారో 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాలేడు, తెలుగుదేశం పార్టీ ఉండదు, ఇక దాదాపు 20-25 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని, మన సామ్రాజ్యమే ఉంటుంది అనే ఒక భావంతో జగన్మోహన్ రెడ్డి గారు పదవిని స్వీకరించడం జరిగింది. ప్రజలు కూడా దానికి అనుగుణంగా మైండ్ సెట్ చేసుకున్నారు. అంటే అవును, జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా ఉంటాడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చే సమస్య లేదనే భావంతో ఉన్నారు. ఇవన్నీ నిజాలు అయ్యేవేమో కానీ 2019లో ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసలు స్వరూపం బయటకు రావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళి, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం మీద ఉన్న వ్యూహం ఏంటి, రాష్ట్రం మీద ఉన్న యొక్క విజన్ ఏంటి, అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అనేది క్రమేణా అతని యొక్క స్వరూపం స్వభావం తెలియసాగింది. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో అన్ని రకాల ప్రజలు ఒక కుల సమీకరణానికే లొంగరు. కొంతమంది కూడా జగన్ యువకుడు మంచి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్మెంట్ చేస్తారేమో, రాష్ట్ర రాజధాని బాగా కడతారేమో అనే ఉద్దేశంతో కూడా ఓట్లు వేయడం జరిగింది. సరే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమో ప్రభుత్వంలో మార్పు చేర్పులన్నీ చేసి మొట్టమొదట ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదిక ఉండకూడదు, దీన్ని మనం కోల్చదామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు అందరూ రాష్ట్ర ప్రజలు ఒకసారి నిశ్చేష్లైనారు. నిశ్చేష్లై తర్వాత తెరుకుని ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అవినీతిని సహించరు, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని, పర్మిషన్ లేనటువంటి కట్టడాలని, అనుమతులు లేనటువంటి కట్టడాలని ఒప్పుకోవడం అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజలు తమను తాము తమాయించుకోవడం జరిగింది. ప్రజావేదికను కూలగొడుతూ దీనికి అనుమతులు లేవు, చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా దీన్ని కట్టించాడు సొంత లాభాల కోసం, సొంత అవసరాల కోసం, ఇక్కడ ఎటువంటి అనుమతులు లేవు అనే ఉద్దేశంతో ఆ అనుమతులు లేవనే సాకుతో దాదాపు ప్రజాధనంతో నిర్మించిన 6-7 కోట్ల ధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చడం జరిగింది. సరే, అది కొంతవరకు ఏదో దాన్ని అర్థం చేసుకున్నారు. తర్వాత చాలా రోజులు ఎదురు చూశారు, అంటే ఆ కరకట్ట మీద ఉండే మిగిలిన అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తారేమోనని.
కానీ అవేమి జరగల. తర్వాత కొన్ని రోజులకు తెలిసింది, ఓహో ఇది గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి ఎవరికి నష్టం ఉండదు, దీన్ని కూలగొట్టి అక్కడున్న అక్రమ కట్టడాల వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకొని వాళ్ళ చేత డబ్బు వసూలు చేసుకోవటానికని. సరే ఇది పూర్తిగా దీని గురించి తెలిసేసరికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. తదనంతర పరిణామాలలో ఇంకా రాజధానిని బాగా అభివృద్ధి చేస్తాడేమనే ఉద్దేశంతో జనాలు ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఉండి ఇది చంద్రబాబు నాయుడు గారి రాజధాని, చంద్రబాబు నాయుడు గారి యొక్క మనుషుల యొక్క రాజధాని, ఇక్కడ రాజధాని వస్తుందనే ఉద్దేశంతో దీంట్లో ముందుగానే అందరూ పొలాలు కొనుక్కున్నారనే ఉద్దేశంతో మనకు ఒక రాజధాని వద్దు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలనే ఉద్దేశంతో 3 రాజధానులు ప్రకటించడం జరిగింది. ఈ విధంగా అన్ని ఒకదానికి వెంట ఒకటి చేస్తూ విచిత్రమైన కార్యక్రమాలు చేస్తూ ఒక సైకో ముఖ్యమంత్రి అనే ఒక ముద్ర వేయించుకోవడం జరిగింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూసి కాలం గడిచే కొంది నిరాసక్తత వ్యక్తం చేస్తూ ఇతనికి ఏం చేతగాడు, అసమర్థుడు, సైకో అనే ఒక ముద్ర వేయించుకోవడం జరిగింది. ఇంకా జనాలు కూడా ఇంకా 5 సంవత్సరాలు భరించాలి, ఇంకేం చేయలేమనే ఉద్దేశంతో కామ్గా ఉండటం జరిగింది. తర్వాత అతను ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సంవత్సరానికి ఒకటి చొప్పున ప్రవేశపెడుతూ కొంతమందికి ఇస్తూ కొంతమందికి ఇవ్వకుండా అలా ఏదో సంక్షేమ పథకాలు మాత్రం దాదాపు అమలు చేయడం జరిగింది. ఆ సంక్షేమ పథకాల మాటన అసలు ఉన్న పథకాలను కొన్ని తీసేయడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజలు తీసివేసిన సంక్షేమ పథకాలను మర్చిపోయి మాకు ఇచ్చినాడు అనే సంక్షేమ పథకాలు కానీ ఎదురు చూస్తూ ఆసక్తిగా మాకు జగన్ ఎటుపోతే ఏంటి, రాష్ట్రం ఎటుపోతే మనకెందుకు, మనకు వచ్చింది ఇయే చాలే అని కూడా కొంతమంది ప్రజలు సర్దుకుపోయారు. కావని ఈ విధంగా అతను చేసిన సోషల్ ఇంజనీరింగ్లో కొన్ని నిజాలు తెలుసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత లాభం కోసం, కేసుల మాఫీ కోసం, అతను అధికారంలోనికి రావడం కోసం అనేక అభాండాలు మోపి, అనేక అబద్ధాలు చెప్పి, అనేక ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఇది అధికారంలోకి వచ్చాడు, ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇతను చాలా నష్టం చేశాడు, ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ ఆగిపోయింది, దాదాపు 10-15 సంవత్సరాలు వెనక్కిపోయింది, ఇతను రివర్స్ ముఖ్యమంత్రి కాబట్టి అన్నీ రివర్స్గానే ఆలోచిస్తున్నాడు, ఇతను వ్యక్తిగత స్వలాభం కోసం ఆంధ్రప్రదేశ్ని బలి చేశాడు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసిన నష్టం ఏమీ లేదు, అంతో ఎంతో చంద్రబాబు నాయుడు గారు అనేది అభివృద్ధి చెందింది. కాబట్టి ఎప్పుడైతే ఈ అని జనాలు తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం లేస్తే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ఉదయం లేస్తే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారు మనుషులను విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారు వర్గాన్ని విమర్శించడం చేస్తూ ఉండేసరికి క్రమేణా జనాలు కూడా విసుగు చెంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అతను చేయాల్సిన అభివృద్ధి చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారు అంతో ఎంతో రాష్ట్రానికి మేలు చేశారు, అతను చేసిన నష్టం ఏముంది అని చంద్రబాబు నాయుడు గురించి వాస్తవాలు జనాలు తెలుసుకోవటం మొదలైంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గురించి వాస్తవాలు తెలుసుకోవడం మొదలైందో క్రమేణా జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోవడం జరిగింది. ఇతను వేస్ట్ ఫెలో, ఇతను మన ఆంధ్రప్రదేశ్కి చేయరాని నష్టాన్ని చేశాడు, ఇతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఇతను ఉంటే ఎటువంటి ఉద్యోగాలు ఉండవు, మనకు ఎటువంటి అభివృద్ధి ఉండదు అనేది అర్థం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 2024 జరిగిన ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మేల్కొని అత్యధిక మెజార్టీతో తిరిగి ఎన్డీఏ కూటమిని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇతను చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఇది జనాలు ఎవరు హర్షించలేదు. ఈ హర్షించకుండా తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా హీనాతిహీనంగా ప్రతిపక్షానికి కూడా అర్హత లేకుండా ఓడించడం జరిగింది. ఎప్పుడైనా కూడా మనం చేసే ఏ పనైనా కూడా న్యాయంగా గౌరవంగా ఉన్నన్ని రోజులే ప్రజలు మన చర్యలను హర్షిస్తారు. మనం సోషల్ ఇంజనీరింగ్ని అనుకూలంగా మార్చుకోవచ్చు, అది ఎప్పుడు మనం గెలిచేంతవరకే. గెలిచిన తర్వాత అవన్నీ మర్చిపోయి మనం అభివృద్ధిని చేయాలి. మన అభివృద్ధిని చేసి రాష్ట్రానికి మంచి చేస్తూ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించుతూ పోయినట్లయితే మనకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని తెలుసుకోవాలి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు.
నమస్కారం.